నువ్వేం చేసినా సఫలం అవ్వాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే నువ్వు దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవకూడదు, పాపల మార్గం నువ్వు నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటు నువ్వు కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది ప్రభు నిన్ను కోరుకున్నది. నువ్వేమో అసూయ ద్వేషాలతో మచ్చనము డాగుతూ చీడ పట్టిన చెట్టులాగుంటే ప్రభు నిన్నేం చేస్తాడు తెలుసా? కట్ చేస్తాడు. కొమ్మలేమో వంగిపోయి ఉన్నాయి, దాన్ని నరికి మళ్ళా జీవము గల చెట్టుకి ఏం చేస్తాడో తెలుసా? అంటు కడతాడు. పెంట కుప్పలో ఉన్న నిన్ను తీసుకెళ్లి జీవము గల దేవుని సంఘములో నాటుతూ ఉంటాడు. అర్థమైందండి? మనం ఫలించి అభివృద్ధి చెందాలంటే వ్యవసాయకుడైనటువంటి దేవుని చేతిలో మనం ఉండడం మనకెంతో శ్రేష్టం. జీవము గల దేవుని మాటలు విని వాటిని ప్రతినిత్యము నెమరవేయాలి. నెమరవేయడం అంటే తెలుసండి?